దినం దేవుని వాగ్దానం. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఎర్లీ మార్నింగ్ ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారో, మీ అందరు కూడా ఉదయం మార్నింగ్ 5 to 6 ఆరాధనలో పాలు పొందుతున్నారా, ప్రార్థన చేసుకుంటున్నారా? క్రిస్మస్ సీజన్ ఇంక ఎండింగ్కి వచ్చేసాం. అద్భుతంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఈ చక్కటి శ్రేష్టమైన ఈ వాతావరణంలో మనం ఏదో లైట్ల కాంతితో కాదు, లేకపోతే ఏదో కేరల్స్ అని కాదు, లేకపోతే మరొకటి అని కాదు, కానీ ప్రభుని స్తుతించడం, ప్రార్థించడం, ఆయనను ఆరాధించడం, ఆయనకు దగ్గర అవ్వడం చాలా ప్రాముఖ్యమైనది. అందుకే క్రిస్మస్ సీజన్లో ఎన్నో కార్యక్రమాలు జరుగుతుంటాయి, కానీ నిజంగా దేవుని ఆరాధించి ఆయన పుట్టుకని జ్ఞాపకం చేసుకొని ఆయన మీద ఇంకెక్కువ ప్రేమను వృద్ధిపరచుకొని ఆత్మీయ జీవితంలో ముందుకు సాగాలనే ప్రభు కోరిక మనందరి యొక్క ఆశ కలిగి ఉండాలి. కాబట్టి ఒంటరితనంలో, పోరాటంలో, బాధలు, కష్టంలో ఇంకెప్పుడు నా కష్టాలు, నా దుఃఖ దినములు పోగొడతావయ్యా, ఎప్పుడు నాకు విడుదలిస్తావా, ఎప్పుడు నా మార్గాలని సిద్ధపరుస్తావయ్యా అని బాధపడుతున్నావా? దేవుడిని కొరకు సిద్ధపరిచి ఉన్నాడని ఆయన అన్నీ అనుగ్రహించున్నాడు. దేవుడు నిన్ను విడనాడు, ఎడబాయడు, ఆయన కృప చూపే దేవుడు. కాబట్టి ఉదయకాల వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుంటున్న మీరు అందరూ సంతోషించండి. రియల్ క్రిస్మస్ జరుపుకోబోతున్నారు రేపు మీరంతా కూడా అద్భుతంగా. కాబట్టి ఈరోజు మనం చదువుకుందాం చక్కటి శ్రేష్టమైన దేవుని వాగ్దానం. నేను చదువుతున్నాను, దాని తర్వాత మనందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. నేను చదువుతున్నాను యెషయా గ్రంథం 26వ అధ్యాయం 7వ వచనం. నీతిమంతులు పో మార్గము సమముగా ఉండును, నీతిమంతుల త్రోవను నీవు సరళము చేయుచున్నావు. దేవుని బిడ్డలారా, నీతిమంతుల త్రోవ సమముగా ఉంటుందట వాళ్ళ యొక్క మార్గం. నీతిమంతుల త్రోవను నీవు సరళం చేయుచున్నావు. దేవుడు తప్పక సరళం చేస్తాడండి. నీతిమంతులు ఎవరు? యేసు ప్రభుని ఎవరైతే సొంత రక్షణ అంగీకరిస్తారో, పాపాలు ఒప్పుకొని విడిచిపెడతారో, ఆయన పరిశుద్ధ రక్తంలో కడగబడతారో, మారు మనసు పొంది పాప క్షమాపణ బ్యాప్టిజం తీసుకొని ప్రభుతో ముందు వారందరూ నీతిమంతులే. క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి బిడ్డ క్రీస్తుని బట్టి నీతిమంతులు. మనల్ని బట్టి కాదు, మన త్యాగాన్ని బట్టి కాదు, లేకపోతే మనం చేసే మంచి మంచి పనులు బట్టి కాదు, ప్రభువు నమ్ముట వలన కదా. అబ్రహాము దేవుని నమ్మినది నీతిగా ఎంచబడిన అని రాయబడి ఉంటుంది. కాబట్టి క్రీస్తునందు మనం నీతిమంతులం ఆయన రక్త బలియాగం ద్వారా. అందుకనే ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నీతిమంతుల మార్గాలన్నీ కూడా ఆయన సరళం చేస్తాడట, సమముగా ఉంటాయట వారు వెళ్ళే మార్గం. దేవుని బిడ్డ, నీ మార్గములన్నీ నేను సరళం చేయబోతున్నాను. నీ మార్గములన్నిటినీ నేను సరళము చేసేదని ఈరోజు వాగ్దానం. వింటున్నారా? నీ మార్గం అంతటిని నేను సరళం చేస్తాను. చూడండి, యేసుక్రీస్తు లోకానికి వచ్చేటప్పుడు ముందు యోహాను వచ్చాడండి, మార్గం సరళం చేశాడు. అదేవిధంగా యేసు ఈ భూమి మీదకి వచ్చింది, మనలందరినీ ఆయన ప్రాణమిచ్చి రక్తమిచ్చి కొనుక్కొని మరణించి తిరిగి లేచింది. ఎందుకంటే నీవు నేను ఇరుకులో, ఇబ్బందుల్లో, పాపంలో, శాపంలో, బంధకాల్లో ఉండటానికి కాదు. మన మార్గములన్నీ కూడా ఈరోజు వరకు మూసుకుపోయాయా? నీ జీవితంలో అనేక మార్గాలు, ఆర్థిక పరంగా, ఆత్మీయ పరంగా, కుటుంబ పరంగా, ఆరోగ్యపరంగా అన్ని మార్గాలని సరళం చేయబోతున్నాడట. అందుకని నీ మార్గములన్నీ నేను సరళం చేసేదండి ఈరోజు వాగ్దానం. ధైర్యం తెచ్చుకో. ప్రతి విషయంలో నీ కేసు కొట్టివేయబడ్డం, నీ ఆర్థిక బంధకాలు తొలగిపోవడం, అప్పుల భారం నుంచి విడుదల, పాపక్షమాపణ, చీకటి నుంచి విడుదల, ఇవన్నీ కూడా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ధైర్యంగా ఈ వాగ్దానం రిసీవ్ చేసుకొని ఈరోజు ఈ వాగ్దానం విని రిసీవ్ చేసుకొని అందరికీ షేర్ చేసి ఈ దినమంతా సంతోషించి రేపు అద్భుతంగా ఆనందంగా క్రిస్మస్ కార్యక్రమంలో పాలు పొందు. దేవుడి వాగ్దానం ద్వారా మీ అందరి పట్ల ఆయన కృపని విస్తరింపచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో వారి జీవితాలు ఇది నెరవేర్పులోనికి రావాలి. అవునయ్యా, మా మార్గంలన్నీ సరళం చేయి. అపవాది ఏ కాడి కట్లతో మూసుకొని చేస్తున్నాడో వాని బంధకములన్నీ ప్రతి బిడ్డ జీవితంలో, మా కుటుంబాల్లో తొలగిపోవాలా ప్రభా. రక్షణ లేని గృహాలకు రక్షణ, పాపక్షమాపణ, రోగులుంటే ఇప్పుడే యేసు పొందిన గాయముల వల్ల వారికి స్వస్థత కలిగి రేపు క్రిస్మస్ హ్యాపీగా ఆనందంగా జరుపుకునే కృప దయచేయండి. రోగాలు, వ్యాధులు, ఇరుకులు, ఇబ్బందుల నుంచి విడిపించండి. కోర్టు కేసు కొట్టివేయబడాల ప్రభా. అప్పుల భారం నుంచి విడుదలయ్యా. భార్యాభర్తలు విడిపోయింటే రేపు క్రిస్మస్ అందరూ కలిసి సంతోషంగా జరుపుకునే కృప ఇవ్వండి ఆయన. అయ్యా నా తండ్రి, ఏ సమస్యలు ఉన్న బిడ్డలకు విడుదలయ్యండి. ఆర్థికమైనటువంటి, అనారోగ్యమైనవి, వ్యాపారపరమైన, ఉద్యోగపరమైన పాప క్షమాపణ మీరు అనుగ్రహించండి నాయన. ఈరోజు ఎవరిది మ్యారేజ్ ఉన్న వారికి శుభములు, దీవెనలు, ఆరోగ్యాలు ప్రకటిస్తున్నాయి. ఎవరి బర్త్డేని వారిని దీవిస్తూ క్షేమం కలుగునుగా. కానీ ఇదిగో ప్రభా, ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్న ప్రతి బిడ్డ, షేర్ చేస్తున్న ప్రతి బిడ్డ కుటుంబంలో ఈ మాట నెరవేర్చబడునుగా. కానీ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం రిసీవ్ చేసుకొని అందరికీ లైక్ చేయండి, షేర్ చేయండి, మరల వినండి. ముందుగానే అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ అని చెప్పి నీ మార్గాలన్నీ సరళం కాబోతున్నాయని చెప్పండి. ఈరోజు శనివారం సాయంత్రం ఈవినింగ్ బెల్లంపల్లిలో మీటింగ్ ఆన్లైన్లో కూడా ఉంటుంది. మార్నింగ్ ప్రేయర్ మిస్ చేసుకోకండి. అంతేకాకుండా రేపు ఆదివారం క్రిస్మస్ రోజు
ఉదయం 7 నుంచి 9 బెల్లంపల్లిలో ఆరాధన, ప్రామిస్ ల్యాండ్లో ఆరాధన. 9 నుంచి 11 ప్రామిస్ ల్యాండ్, తప్పకుండా ఒకరు ఉంటాం. ఇక్కడక్కడ అన్ని చోట్ల లైవ్ ఉంటుంది. ఈవినింగ్ 6 to 8 అందరం కలిసి ప్రామిస్ ల్యాండ్లో ఆన్లైన్లో క్రిస్మస్ ఆరాధన అన్నీ అందరం కలిసి చక్కగా ఆరాధన చేసి ఫ్యామిలీగా మనందరం కలిసి ప్రభువులో ఆనందిస్తూ గెట్ టుగెదర్ కూడా చేసుకోబోతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరి విషయాన్ని గమనించి అందరు కల్వరి ప్రామిస్ ల్యాండ్ మా ఆత్మీయ బిడ్డలందరూ కూడా పాల్పొందండి. రెండో ఆరాధనలో, అంతేకాక ఈవినింగ్ వర్షిప్లో మేము ఫ్యామిలీగా మీతో గడుపుతాం. మీరు కూడా ఫ్యామిలీగా మాతో కలిసి ఆత్మీకమైన ఎంజాయ్మెంట్ చేద్దాం, అన్ని విధాలుగా ఆశీర్వదించబడదాం. కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో ఈ క్రిస్మస్, ఈ వాగ్దానాలు మీ జీవితాలు నెరవేర్చబడి దేవుడు మిమ్మల్ని కృప నుండి కృపలోకి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. This is not an ordinary revival. This is rising revival.